గ్రామాల అభివృద్ధితోనే దేశ ప్రగతి సాధ్యమని కేంద్రంలోని బీజేపీ ఆ విషయాన్ని పూర్తిగా విస్మరిస్తోందని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్. ఆదిలాబాద్లో జరిగిన డీసీసీ కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో అద్భుతంగా అభివృద్ధి జరుగుతుందన్నారు మహేష్ కుమార్ గౌడ్. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 4 బీజేపీ ఎమ్మెల్యేలు గెలవడం అసాధ్యమని చెప్పారు. ప్రజలంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని ధీమా వ్యక్తం చేశారు ఆయన. బంధువులు నాయకులు ఏ రకంగా జేబులు నింపుకున్నారు, ఏ రకంగా దొడ్డు బియ్యం మీద లూటీ చేస్తున్నారో మనం చూసాం. ఇలా సన్న బియ్యం ఎక్కడ దొడ్డి ధర పట్టకుండా పేదవారి ఇంటికి పోతా ఉన్నాయి, రుచికరంగా తింటా ఉన్నారు, ఆస్వాదిస్తూ ఉన్నారు. గొప్ప కార్యక్రమం. ఇందిరా మిల్లు చాలా మంది ఎమ్మెల్యేలు చెప్తున్నారు సర్ప్లస్ ఇల్లు వచ్చాయని. అంటే ఇద్దరు లబ్ధిదారులు లేవు గ్రామాల్లో, అర్హత కలిగిన లబ్ధిదారులు లేకుండా అధికంగా ఇల్లు వచ్చినాయి. నేను ముఖ్యమంత్రి గారు చెప్పా, ఇంకా ఇస్తాను ఇల్లు, ఎవ్వడు కూడా ఇల్లు లేని పేదవాడు గ్రామాలు ఉండకూడదని. రేషన్ కార్డు అడిగిన ప్రతి పేదవాడికి ఇచ్చాం. 10 రేషన్ కార్డులు ఇవ్వాలి.